అన్న నమస్కారం అన్న. నమస్కారం సార్. నీ పేరు? టి వీరేష్ సార్. ఏ ఊరన్నా? పార్లపల్లి సార్. మండలం ఏది? ఎమ్మగనూరు మండలం, కర్నూలు జిల్లా. ఇత్తనం ఏది వేసినది? కరెక్ట్ సార్. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నావన్నా? 5 ప్యాకెట్లు తీసుకున్నా సార్. ఎక్కడ తీసుకునింది? కిసాన్ మాల్లా తీసుకున్నా సార్. ఎన్ని ఎకరాలు వేసినావు? 2.5 ఎకరాలు వేసినా సార్. ఇప్పుడు ఎన్ని రోజులు పైరైంది ఇది? 110 రోజులు అంటే సార్, 3 నెలలు దాటింది సార్. ఎట్ట వేసినావు ఇది? ఇత్తనం బాధలు వేసినావా? బాధలు వేసినా సార్. బాధలు వేసినావు. కోలుకొని బాధలు నాటుకున్నా సార్. మొలక శాతం ఎలా వచ్చింది ఇది? మొలక శాతం బాగానే వచ్చింది సార్. బాగుంది, పర్లేదు. బాగా వచ్చింది మొలక శాతం. పెరుగుదల బాగుంది సార్. ఇది పురుగు కానీ ఏమైనా తెగులు కానీ అటాక్ అయిందా దీనికి? పురుగు తెగులు ఏమి రాలేదు సార్. ఒకసారి కొక్కలింగ కొట్టినా సార్. ఇంకా నెక్స్ట్ 2 రౌండ్లు గులిగలు విడిచినా సార్. బలం మందు 3 సార్లు వేసినా సార్. ఇప్పుడు ఎన్ని రోజులు పైరు? 110 రోజులు అయింది. 3 నెలలు అయింటా సార్. 3 నెలలు 10 రోజులు అట్లా అయింటా సార్. ఇప్పుడు వరకు బాగుంది. బాగుంది సార్. పైరు మాత్రం బాగుంది. కంకి కూడా సైజు బాగుంది. కంకి ఎలా ఉంది? కొంచెం ఒలుస్తావా? ఒలుస్తానులే సార్. ఎట్టుందన్న కంకి? బాగుంది సార్. సైజు కూడా బాగుంది సార్. బాగుందా? జంపు సైజు లావు బాగానే ఉంది సార్. ఏం గ్యాప్లు వచ్చింది ఏమన్నా? లేదు సార్. బాగా నిండా 5 వరకు 9 వరకు కాసే సార్. వాళ్ళ కలర్ కూడా బాగుంది. కలర్ కూడా బాగుంది సార్. సైజు కూడా బాగుంది సార్. కంకి బాగా లావుగా మందంగా. ఇదే కంకి మొత్తం లోపల కూడా ఉంది? ఇదే కంకే సార్. ఎక్కడేం గ్యాప్ లేదు సార్. బాగుంది సార్. తెగులు ఏమన్నా వచ్చిందే? ఏంటి తెగులు? సార్ తెగులు ఏం లేదు సార్. లేదా? బాగుంది సార్. సేమ్. మరి ఎకరానికి ఎన్ని క్వింటాలు దిగుబడి రావచ్చు అనుకుంటున్నావు? 35 నుండి 40 వరకు ఆస్తున్నా సార్ నాకు. ఇత్తనం వేసుకోవడం వల్ల మరి నీకు ఏమనిపిస్తుంది? బాగుంది సార్. ఇత్తనం కూడా పర్లేదు. చేను కూడా బాగుంది సార్. మొలక శాతం కూడా బాగానే వచ్చింది. కంకి కూడా సైజు లావు ఉంది సార్. నిండగా 9 వరకు కాసింది సార్. వేరే రైతులు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు సార్. పంట పర్లేదు సార్. నెంబర్ 1 ఉంటుంది సార్. రోడ్డు మీద అంటే